ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ్ముకుంటాము ఫ్యాక్టరీలు అన్న కాడికి దిగజారిపోయింది. బిడ్డే కొడుకు కోసం ఈ ప్రాంతం అంతా బిడ్డ ఇలాకనేమో బిడ్డ వంచుకున్నట్టున్నది ఈ ప్రాంతం. బిడ్డకి ఈ ప్రాంత ప్రజలందరూ రాజకీయంగా శివాట్లు పెట్టినా కూడా బుద్ధి వస్తలేదు వీళ్ళకి. మొత్తం అందరినీ తెలంగాణ ప్రజలు మొత్తం రైతాంగం మొత్తం వరేసిన 1 కోటి ఎకరాల పండించిన 2 లక్షల టన్నులు పండించిన ఎటువంటి ఇబ్బంది లేదు. అందరినీ వరేయమన్నది కూడా ఇదే ముఖ్యమంత్రి. కొనుక్కోవడం కుదరదు, రేటు రాదు, ఎటువంటి డౌట్లు అవసరం లేదు. నేను ముఖ్యమంత్రిని అసెంబ్లీలో చెప్తున్నా, 1,00,000 టన్నులు తెలంగాణ ప్రజలే తింటారు. మిగిలిన 1,00,000 టన్నులు మనకు తెలివి ఉన్నది, మనకు స్ట్రాటజీ ఉన్నది, మనకి బ్రాండ్ క్రియేట్ చేసుకుందాము, మనము మార్కెట్ చేసుకుందాము, మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాము. కాబట్టి 2 లక్షల టన్నులు 1 కోటి ఎకరాలల్లో కూడా వరి వండినా కూడా ఇబ్బంది లేదన్న ముఖ్యమంత్రి ఈయననే. దేశంలో కాదు ప్రపంచం మొత్తంలో వరి ప్రొక్యూర్మెంట్ కేవలం తెలంగాణలో జరుగుతున్నది, ఎక్కడా జరుగుతలేదు అన్న పొంకనాలు కొట్టిన బాతాల పోషెట్టి కూడా ఈయననే.